గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులు ఆదాయ పరిమితి కొంత పెంపు మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు. వచ్చే సమావేశంలో చర్చించనున్న కేబినెట్. 6,000 కోట్లు అవసరం. కూలీలకు నగదు, రైతులకు భరోసా, పథకాల అమలుకు సర్కారు కసరత్తు. నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి. భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ, అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వ్యవసాయ భూమి లేకుండా కేవలం కూలి పనులతో జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసే పథకాన్ని ఈ నెలలోపే ప్రారంభించనున్నారు. ఇటీవల మొత్తం కుటుంబాలు 1.16 కోట్లు అని ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది. పట్టాదారు పాసు పుస్తకాలున్న మొత్తం రైతులు 70 లక్షలు రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి. మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేనట్టే. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డు ప్రతిపాదికగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది. అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది. ఇందుకోసం ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పు చేర్పులు చేయనున్నట్టు సమాచారం. ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. వారంలోపే రాష్ట్ర కేబినెట్ కానున్నట్లు సమాచారం. ఈలోగా తాజా మార్గదర్శకాలను ఖరారు చేసి సమర్పించనున్నారు. మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం భారత ప్రజలకు అంకితం చేస్తున్నానని ప్రధాని. వచ్చే నెలలో దావోస్కు సీఎం ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లే అవకాశం. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచే రంగాల్లో పెట్టుబడుల సాధనే లక్ష్యం. ఆ రోజు ఏం జరిగిందంటే సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటనను వివరించిన సిపి ఆనంద్ దాదాపు 10,000 వీడియోలను విశ్లేషించామని వెల్లడి. సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలపై దర్యాప్తు క్రమంలో 10,000 వీడియోలను విశ్లేషించి ఆధారాలు సేకరించామని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. ఈ ఘటనలో రేవతి చనిపోయిన విషయం ముందుగా తనకు తెలియదని అల్లు అర్జున్ చెప్తున్నారని. అసలు వాస్తవం ఏమంటే ఆదివారం నగర వార్షిక సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నకు సిపి బదులిచ్చారు. కేసు దర్యాప్తు స్థితిలో ఉంది. విషయం న్యాయస్థానం పరిధిలో ఉండడంతో మరికొద్ది రోజుల్లో వాదనలు జరుగుతున్నందున ఎక్కువగా మాట్లాడలేం. ఈ ఘటనపై మా సోషల్ మీడియా టీం, స్థానిక పోలీసులు వారం రోజుల నుంచి దాదాపు 10,000 వీడియోలను సేకరించారు. సినీ పరిశ్రమను దెబ్బతీసేలా సీఎం తీరు. కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీ తేజ్కు పరామర్శ. రైతు భరోసాపై మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయండి. హక్కుగా రావాల్సిన సొమ్మును వదులుకోవద్దు. సభలో చర్చను సీఎం పక్కదారి పట్టించారు. రైతులకు కేటీఆర్ బహిరంగ లేఖ. మగువ చూపు తెగువ. బుడిబుడి అడుగుల బుజ్జాయి నుంచి మహిళా ఉద్యోగం దాకా కారెవరు వేధింపులకు అతీతం. చదువు చెప్పే బడిలో, కార్యాలయాల్లో, కర్మాగారాల్లో, పని ప్రదేశాల్లో అంటూ బయట కీచకులు, క్రినీడలు. పగలు రాత్రి అన్ని వేళలు అభద్రతా భావం, కర్కశత్వం కాటుకు వాడిపోతున్న లేత గులాబీలెన్నో. చేదు జ్ఞాపకాలను మోస్తూ గుండెలెన్నో. బయటకు చెప్పుకోలేని ఆ బాధ బరువెంతో. ఓ మహిళ శతకోటి వేధింపులకు అనంతకోటి ఉపాయాలున్నాయి. ఎవరికో ఏ పరిస్థితులకు భయపడి మీ కళలను వీడొద్దు. మరో ఏడాదికి స్వాగతం పలికే వేళ అప్రమత్తమే ఆయుధం చేసుకోవాలని ఆత్మరక్ష విధానాలతో ముందుకు కదులు. అందాల ద్వీపంలో ఆనందాల విహారం. ములుగు జిల్లాలో 5 ఎకరాల్లో బ్లాక్ బెర్రీ దీవి తీర్చిదిద్దిన పర్యాటక శాఖ త్వరలో ప్రారంభానికి సిద్ధం. ఆ మంచపై నుంచి అడవి అందాలు ఎంచక్కా తిలకించొచ్చు. మిర్చి రైతుకు నిరాశే. తెగుళ్లతో తగ్గిన దిగుబడులు, నిరుటికన్నా తగ్గిన ధరలు. గత ఏడాది మిర్చికి ధర పలికింది. విత్తన రకాన్ని బట్టి క్వింటాల్కు 23,000 నుంచి 90,000 వరకు అమ్ముడుపోయింది. అదే ఆశతో ఈసారి పంట సాగు చేసిన రైతులకు నిరాశ మిగిలింది. వాతావరణ శాఖ పరిస్థితుల కారణంగా పంటకు నల్ల తామర, బ్లాక్ టిప్స్, ఆకుముడత, రసం పీల్చే పురుగు ఆశించడం, వివిధ రకాల తెగలు సోకడంతో దిగుబడి భారీగా తగ్గింది. గతంలో ఎకరాకు 15 నుంచి 18 క్వింటాల వరకు దిగుబడి రాగా ఈ ఏడాది 6 నుంచి 8 క్వింటాలకు పడిపోయింది. దిగుబడి తగ్గడంతో ధరలైన పెరుగుతాయని ఆశించగా రోజు రోజుకు ధరలు పతనమవుతున్నాయి. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.6 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తుండగా ఎక్కువగా వరంగల్, మహబూబాద్, ఖమ్మం, సూర్యాపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో వేశారు. రాష్ట్రానికే ప్రత్యేకమైన
చపాటా మిర్చిని కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేస్తున్న 2 ఏళ్ల క్రితం వరకు మంచి ధరలు పలికినాయి. దేశీ తేజం రకం మిర్చి రకాలు ప్రస్తుతం నేల చూపు చూస్తున్నాయి. వరంగల్ ఎన్మాముల మార్కెట్ వచ్చిన ఎండుమిర్చి. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. పుష్పపై పోలీస్ ఫైర్, అల్లు అర్జున్ బుకాయింపుల మీద సాక్ష్యాలతో స్ట్రాంగ్ కౌంటర్. డిసెంబర్ 4న సంధ్యా టాకీస్ బయట లోపల ఏం జరిగిందో వీడియోలు రిలీజ్. మినిట్ టు మినిట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన పోలీసులు. పర్మిషన్ లేకపోయినా 50 మంది బౌన్సర్లతో అల్లు అర్జున్ అండ్ కో రాక రాత్రి 9:30కి వస్తూనే కార్ సన్ రూప్ ఎక్కి అభివాదాలు, ఫ్లయింగ్ కిస్సులు. అప్పటికే భారీగా జనం, అదుపు తప్పిన పరిస్థితి. సినిమా హాల్లో వెళ్లిన అర్జున్ 9:50కి తొక్కిసలాటలో రేవతి మృతి, ఆమె కొడుకు శ్రీతేజ్ కండిషన్ సీరియస్. పోలీసులు విషయం చెప్పినా వినిపించుకొని పుష్ప సినిమా మొత్తం చూసే వెళ్తానని వాక్యం. అర్ధరాత్రి 12:05 గంటలకు బలవంతంగా బయటకు తీసుకొచ్చిన పోలీసులు. ఇంటికి వెళ్తూ కూడా సన్ రూప్ ఎక్కి అభివాదాలు. ఆధారాలు బయటపెట్టిన సివి ఆనంద్ చెప్పినా వినిపించుకోలేదు, సినిమా చూసే వెళ్తానని అన్నాడు ఏసీపీ రమేష్. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం హైకోర్టుకు పోలీసులు. మహిళ చనిపోయిందని చెప్పినా వినలే. డిసెంబర్ 4న సంజయ్ థియేటర్ వద్ద మేమందరం ఉన్నాం. బయట తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని, ఆమె కొడుకు చావు బతుకులో ఉన్నాడని అల్లు అర్జున్కు చెప్పేందుకు హాల్లోకి వెళ్ళాం. కానీ అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ తానే చెప్తానని మమ్మల్ని అడ్డుకున్నాడు. చెప్తాడని ఎదురు చూసినాం కానీ చెప్పలేదు. మా డీజీపీ సార్ వచ్చి మమ్మల్ని అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడికి వాళ్ళను పక్కకు జరుపుకుంటూ అతి కష్టం మీద నేనే లోపలికి వెళ్ళిన. ఓ మహిళ చనిపోయిందని, ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, మీరు ఖాళీ చేయండి అని అల్లు అర్జున్కు చెవిలో చెప్పిన. ఆయన మాత్రం సినిమా చూసే వెళ్తానన్నారు. తిరిగి డీసీపీతో వెళ్ళి బయటకు తీసుకొచ్చినాం. ఏసీపీ రమేష్. పబ్లిక్ను పోలీసులను బౌన్సర్లు తోసేశారు. ఆ రోజు సంధ్యా థియేటర్లో పబ్లిక్ను అల్లు అర్జున్ బౌన్సర్లు తోసేశారు. పోలీసులను కూడా తోసేశారు. వీఐపీలు వీవీఐపీలు ఎవరైనా సరే మీ బౌన్సర్లు వ్యవహరించే తీరుకు మీరే పూర్తి బాధ్యత వ్యవహరించాల్సి ఉంటుంది. యూనిఫామ్లో ఉన్న పోలీసులను బౌన్సర్లు టచ్ చేస్తే సహించేది లేదు. మిస్బిహేవ్ చేస్తే ఊరుకోం. బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలకు కూడా ఇదే వార్నింగ్. సివి ఆనంద్. కాకా యాదిలో కేంద్రం మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు, దళిత సంఘ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకా సేవలను కొనియాడారు. తెలంగాణ ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారని, సోనియా గాంధీని ఒప్పించారని తెలిపారు. హైదరాబాద్లో ఇండ్లు లేని వేల మందికి గుడిసెలు వేయించారని గుర్తు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ మంత్రి శంకర్రావు తదితరులు కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం. ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఆయనకు కువైట్లో తమ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ను అందజేసింది. పాలమూరుకు గత సర్కారు శాపం. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పులు శాపంగా మారాయి. అనుమతుల నుంచి పనుల వరకు గత సర్కార్ నిర్లక్ష్యంతో ప్రాజెక్టు విషయంలో మొదటికే మోసం వచ్చింది. విమెన్స్ ఆసియా కప్ మనది. అండర్-19 విమెన్స్ ఆసియా కప్లో ఇండియా విజేతగా నిలిచింది. ఫైనల్లో 41 రన్స్ తేడాతో బంగ్లాదేశ్పై గెలిచింది. హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీల్ అవార్డు అందుకుంది. 1000 కోట్ల పెనాల్టీ, 100 కోట్ల నష్టం తప్పింది. ఫార్ములా ఈ రేసులో కొత్త కోణం. ఏసీబీ కేసుతో వెనక్కి తగ్గిన ఎఫ్ఈఓ. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో కేసు వాపస్. మొత్తం 4 సీజన్లకు ఎఫ్ఈఓ. గత బీఆర్ఎస్ సర్కార్ ఒప్పందం. ఒక్క సీజన్కే 200 కోట్లు లాస్. రేసు రద్దుతో ప్రభుత్వానికి తప్పిన 800 కోట్ల నష్టం. మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకుంటున్న సిఐ రాజు నాయక్. మీడియాతో మాట్లాడుతున్న ఏసీపీ రమేష్. నా చేతుల్లోనే రేవతి ప్రాణాలు విడిచింది. ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కన్నీళ్లు. ఘటనకు ప్రత్యక్ష సాక్షి చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రేవత్ని తాను ఎస్ఐ మౌనిక సిపిఆర్ చేసిన వీడియో చూసి కంటతడి పెట్టారు. ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట జరిగిన సమయంలో నేను అక్కడే ఉన్నా. కింద పడిపోయిన రేవత్ని గుర్తించి నేను, మా ఎస్ఐ మౌనిక ఆమెను కాపాడే ప్రయత్నం చేసినాం. సిపిఆర్ చేసాం. ఎంత ప్రయత్నించినా రేవతి బతికించలేకపోయా. ఆమె ప్రాణాలు నా చేతుల్లోనే పోయాయి. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. గత 15 రోజులుగా మనశ్శాంతి లేదు అని రాజు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరోలైన బయట పౌరులే. అల్లు అర్జున్ పై రూల్స్ ప్రకారమే చర్యలు. డీజీపీ జితేందర్. గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకొని నడుచుకోవాలి. సంజయ్ థియేటర్ ఘటనలో చట్టం మేరకే ముందుకు వెళ్తామని వెల్లడి. కరీంనగర్లో భరోసా సెంటర్ను ప్రారంభం.
సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్. పుష్ప వివాదంలో బెనిఫిట్ షోలు, టికెట్లు పెంపు రద్దు. అయోమయంలో భారీ బడ్జెట్ చిత్రాలు, తగ్గనున్న కలెక్షన్లు. సంక్రాంతి బరిలోకి రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ మూవీలు. అల్లు అర్జున్, అరవింద్ తీరుపై పలువురు నిర్మాతల్లో అసంతృప్తి. వివాదం మరింత ముదరకుండా ప్రయత్నాలు. రేవతి మృతికి అల్లు అర్జునే కారణం. మహిళ చనిపోయిందని పోలీసులు చెప్పినా సినిమా చూసిండు మంత్రి వెంకటరెడ్డి. బయటకొచ్చి చేతులు ఊపుకుంటూ పోయింది. కనీస మానవత్వం లేదా? సీఎం తప్పుగా మాట్లాడారని అనడం సరికాదు. అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. అల్లు అర్జున్కు బీజేపీ, బీఆర్ఎస్ సపోర్ట్. తొక్కిసలాట ఘటన నాటి నుంచి ఇరు పార్టీల నేతల మధ్య మద్దతు. సినీ హీరో అరెస్టు టైంలో మద్దతుగా వ్యాఖ్యలు, ట్వీట్లు. సీఎం పేరు మర్చిపోతే అరెస్ట్ చేస్తారని కేటీఆర్ కామెంట్. ఒక్కరినే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్. ఓ మహిళ ప్రాణం పోయినా హీరోకు సపోర్ట్ చేస్తారని నెటిజన్లు నిలదీత. టాలీవుడ్పై కక్ష సాధింపు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని అననం చేసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు. బండి సంజయ్. తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్కు తీసుకెళ్లిన వ్యక్తి ప్రతిష్ట దెబ్బతీస్తారా? ప్రభుత్వ వైఫల్యం వల్లే మహిళా మృతి. ఆ తప్పు ఇతరులపై నెట్టడం సిగ్గుచేయటానికి విమర్శ. వార్తా దినపత్రికలో హెడ్లైన్స్. మిల్లర్ల మాయలో ధాన్యం దైన్యం. యథేచ్ఛగా నల్లబజారుకు తరుతున్న లక్షల బస్తాలు. చోద్యం చూస్తున్న అధికార గణం. సీఎంఆర్ ధాన్యంపై కురవన్న పర్యవేక్షణ. మిరాస్పల్లి గుట్టల్లో భారీగా నిల్వ చేసిన డంప్. మహబూబ్ నగర్లో పట్టుబడిన 20 కోట్ల ధాన్యం. మిరాసపల్లి గుట్టల్లో అధికారులు పట్టుకున్న ధాన్యం. ప్రధాని మోడీకి కువైట్ అత్యున్నత అవార్డు. ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ను ప్రదానం చేసిన ఎమిర్ షేక్ మిషాల్ ఆల్ అహ్మద్. ఆదివారం ప్రధాని మోదీకి ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అందజేసిన కువైట్ ఎమిర్ షేక్ మిషాల్ అహ్మద్. చెస్ చెక్మెట్ మారథాన్లో ప్రపంచ రికార్డు సృష్టించిన చంద్రబాబు మనవడు దేవాంశ్. సంధ్య థియేటర్లో బౌన్సర్ల వీరంగం. పుష్పార్జనీయంలో వీడియో వాస్తవాలు వెల్లడించిన కోత్వాల్ ఆనంద్. అన్నదాతలారా, రైతు భరోసా ఎగవేతలను ఎదిరించండి, ప్రతి ఎకరాకు ఇవ్వాలని పట్టుబట్టండి. రైతులకు కేటీఆర్ బహిరంగ లేఖ. లోన్ యాప్స్కు కేంద్రం షాక్. అప్పు ఇస్తే 10 ఏళ్లు జైలు, కోటి జరిమానా.